అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయ గురుదత్త ఎస్విఎస్. పతివ్రతల కథలను వింటున్నాం కదండి. అందులో తారాదేవి యొక్క కథను విందాం. రామాయణంలోని స్త్రీల పాత్రలో వాలి భార్య అయిన తార ప్రసిద్ధురాలు. ఆమె చాలా తెలివైనది, దూరదృష్టి కలిగినది. శ్రీరాముని అవతారతత్వం ఎరిగిన వారిలో ఆమెను కూడా చేర్చవచ్చును. రామాయణంలో ముఖ్యంగా 2 సన్నివేశాల్లో ఆమె వ్యక్తిత్వం స్ఫుటంగా ప్రకటించబడినది. వారిని సంహరిస్తానని శ్రీరాముడు శపథం చేశాడు. శ్రీరాముని ఆజ్ఞానుసారం సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇరువురికి భీకర పోరాటం సాగింది. అయితే వాలిని పోల్చుకోలేక రాముడు బాణం వేయలేదు. వాలి చేతిలో చావు దెబ్బలు తిని సుగ్రీవుడు రాముని శరణు వేడాడు. సుగ్రీవుని మెడలో ఆనవాలుగా గజపుష్టి తీగమాలను ధరింపచేసి రాముడు వాలిని మరలా యుద్ధానికి పిలువమన్నాడు. ఉత్సాహం తెచ్చుకుని సుగ్రీవుడు కిష్కింధాపుర సింహద్వారం వద్ద నిలుచుని సింహగర్జన చేశాడు. అంతఃపురంలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు వాలి. భూమి దద్దరిల్లేటట్లు సుగ్రీవుని కేక వినిపించింది. పట్టరాని ఆగ్రహంతో తోక త్రొక్కిన తాచువలే వాలి తమ్ముని మీదకు యుద్ధానికి సిద్ధమైనాడు. అంతలో తార వాలి పాదాలు పట్టుకుని, నాదా, మీరిప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దు, భయంగా ఉంది. ఇంతకు ముందే మీ చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన మీ తమ్ముడు వెంటనే ఇంతటి ధైర్యంగా ఉత్సాహంగా తానే స్వయంగా కయ్యానికి కాలు దూవుతున్నాడంటే ఇది ఆలోచించవలసిన విషయం. ఇందులో ఏదో మోసం ఉంది, ఆంతర్యం ఉంది. తాపస వేషధారులైన ఇరువురు రాజపుత్రులు, అయోధ్య వీరులు, శ్రీరామ లక్ష్మణుల పేరు గలవారు సుగ్రీవునికి మిత్రులైనారు. మీరిప్పుడు యుద్ధానికి పోవద్దు, ప్రమాదం సంభవించేలా ఉంది. అయినా సుగ్రీవుడు మనకు పరాయివాడు కాదు, వైరం మరచి అన్నదమ్ములు సఖ్యంగా ఉండండి అని హితబోధ చేసింది. అయితే తార మాటలను వాలి అస్సలు లక్ష్య పెట్టలేదు. పక్కున నవ్వి, దేవి, శత్రువు వచ్చి యుద్ధానికి పిలిస్తే పోకపోవడం వీరుడు యొక్క లక్షణం కూడా కాదు. శ్రీరామునికి నేనెట్టి అపకారము చేయలేదు, అతడు నన్నెందుకు సంహరిస్తాడు? ఒకవేళ సంహరించినా నా జన్మ సార్థకమవుతుంది. నీవు ధైర్యంగా ఉండు, వీరపత్నిలా నన్ను సాగనంపు అన్నాడు వాలి. తార దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణం చేసి మంగళవాక్యాలు పలికింది. రామబాణంతో వాలి నేలకూలాడు. మహా తేజస్సంపన్నుడైన వాలి క్షమాభిక్ష వేడి, పసివాడైన అంగదుణ్ణి, బుద్ధిమంతురాలైన తారను నీకు అప్పగిస్తున్నానని పలికాడు. వాలి మరణవార్త విని తార దుఃఖ వివసురాలైనది. భర్త కళేబరం మీద పడి విలపించింది. ఎన్నో విధాల మీకు హితబోధ చేశానే, వినలేదు. పతికి సతి ఎల్లప్పుడూ హితాన్నే బోధిస్తుంది. అంటే ఎప్పుడు పతి యొక్క మంచినే కోరుకుంటుంది భార్య, సతి అని దీని యొక్క అర్థం అన్నమాట. పతి యొక్క క్షేమాన్ని కాంక్షించి సదా అతనిని సన్మార్గంలో నడిపించడానికే పూనుకుంటుంది. నేను మీ వియోగాన్ని భరించలేను, ప్రాణ సమానమైన మీతోనే మరణిస్తాను అని పలికి శ్రీరాముడితో ఇలా అంటుంది తార. రామా, నాకు నా పతితో మరణించాలని ఉంది అన్నది. శ్రీరామచంద్రుడు అప్పుడు ఇలా అన్నాడు. తారా, వీరపత్నివి, వీరమాతువైన నీవు ఇట్లా విలిపించుట కీర్తిదాయకం కాదు. మరణము దేహానికే కదా. నీ పతి వీరుడు, సూర్యుడు, ఉత్తమ నాయకుడు, దైవభక్తి పరాయణుడు. కాలకర్మ కారణమును పురస్కరించుకుని సోదరునికి అపకారం చేశాడు, ఫలితం అనుభవించాడు, పాప పరిహారమైనది అని ఉచితమైన మాటలు మాట్లాడాడు శ్రీరామచంద్రుడు. వాలి వదానంతరం తార కిష్కింధలో అంతఃపురానికి యజమానురాలిగా వ్యవహరించింది. సుగ్రీవునికి అవసరమైనప్పుడు తార సలహాలిస్తూ ఉండేది. ఆలోచనలో, రాజకార్యాల్లో, మాటలు చెప్పడంలో నేర్పరి తార. సుగ్రీవుని పట్టాభిషేకం జరిగిన తరువాత సీతాన్వేషణలో జాప్యం జరిగినందుకు రాముడు చింతించి
లక్ష్మణునే సుగ్రీవుని వద్దకు హెచ్చరిక చేయడానికి పంపించాడు. కోపావేశంతో సుగ్రీవుని వద్దకు వచ్చాడు లక్ష్మణుడు. ఆ సమయంలో లక్ష్మణుని శాంతింపచేయడానికి తారను పంపాడు సుగ్రీవుడు. తార లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి, ప్రభు, మీరు ఆగ్రహించకండి. సుగ్రీవుడు ఎంతో కాలం భార్యకు రాజ్యసుఖాలకు దూరమై అంతులేని కష్టాలను అనుభవించాడు. ఇప్పుడు అవన్నీ లభించేసరికి ఒక్కసారిగా ఆ సుఖాలన్నీ అనుభవిస్తూ ఈ మాట మరిచాడు. ఇలాంటి వ్యసనాలకు బానిసలవ్వటం లోక సహజం అని నేర్పుగా చెప్పి, అయినా ఇప్పటికే సుగ్రీవుడు వానరమూకలను సమాయత్తపరచవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. జరిగిన దానిని మరిచిపోయి క్షమామూర్తులు కండి అని లక్ష్మణుని క్రోధావేశమును ఉపశమింపచేసింది తార. తార యొక్క గుణగణాల గురించి వాలియే విధంగా తన సోదరుడితో పలికాడు. మీ వదిన తార విశేష ప్రజ్ఞావంతురాలు. ఎటువంటి పరిస్థితులకు లోనైనా నిబ్బరంగా ఉండి మంచి చెడ్డలు విచారించి నిర్ణయాలు తీసుకొనగలదు. ఆమె నిర్ణయాలు ఏనాడు వ్యర్థం కావు. రామాయణంలో చెడు మార్గంలో నడుస్తున్న భర్తలకు హితవు చెప్పి తమ సతీధర్మమును నిర్వర్తించిన వారిలో మండోదరిని ఇప్పుడు విందాం. మండోదరి యొక్క పాతివ్రత్యాన్ని ఇప్పుడు మరలా విందాము. మండోదరి దానవ ప్రభువు అయిన మయుని యొక్క కుమార్తె. మండోదరి దానవులకు ప్రభువైన మయుని యొక్క కుమార్తె అన్నమాట. లంకేశ్వరుడైన రావణాసురుని పట్టమహిషి. మండోదరి అతి లోక సౌందర్యవతి, వివేకవతి, వీరపత్ని, వీరమాతగా కూడా ప్రసిద్ధి చెందింది. రావణాసురుడు కామమోహితుడై అధర్మమునకు పాల్పడినప్పుడు మండోదరి అతనికి ఎంతో హితమును బోధించేది. ఇలా చెప్పింది మండోదరి రావణాసురుడితో. లోకపావని పరమ పతివ్రత శిరోమణి అయిన సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వచ్చినందుకు మండోదరి ఎంతో చింతించుతూ తన భర్త ఎంతటి పతనావస్థకు దిగజారినాడో కూడా ఆమె గుర్తించింది. సీతను శ్రీరామచంద్రునకు సమర్పించమని ఎన్నో విధాలుగా వేడుకొంది. సీతాన్వేషణ గావిస్తూ హనుమంతుడు లంకను చేరాడు. సీతమ్మను కొనుగొని తన ప్రతాపాన్ని ప్రదర్శించడానికి అశోకవన సౌందర్యాన్ని ధ్వంసం చేశాడు. లంకాపట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. మండోదరి ఈ విపరీత పరిస్థితుల్లో రావణాసుడికి అనేక విధములుగా హితమును బోధించింది. ఒక వానరము రామదూతగా వచ్చి సుందరమైన అశోకవనాన్ని, వైభవోపేతమైన లంకానగరాన్ని బీభత్సం కావించిన దృశ్యాన్ని చూసిన మండోదరి ఈ విధంగా వ్యాకులత చెందింది. దూతకే ఇంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంకా ప్రభు యొక్క బలము, శక్తి అసాధారణములుగా ఉండాలి అని ఆలోచించి పతి వద్దకు వెళ్ళి, నాదా, రాముడు సామాన్యుడు కాడు. ఆ అన్నదమ్ములు ఎంతోమంది రాక్షసులను అవలీలగా సంహరించారు. అరణ్యంలో దూతగా వచ్చిన వానరుణ్ణి ఎదిరించలేకపోయిన వారు వీరాది వీరులైన రాక్షసులు. నా మాటలు వినండి. రాముని సతిని అతనికి అప్పగించండి. జానకి మహాప్రతివ్రత. పతివ్రతల శక్తిని ఎవరూ వర్ణింపలేరు. నిన్ను నీ జాతిని సంరక్షించుకోవడానికి ఒకే ఒక మార్గము సీతను శ్రీరామునికి సమర్పించడం అని ఎంతో హితవు చెప్పింది. కానీ రావణాసురుడు మండోదరి మాటను పెడచెవును పెట్టాడు. శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడు వానరసేనతో లంకానగర సమీపానికి చేరాడన్న వార్తను విన్నాడు. వారి ఏర్పాట్లు తెలుసుకున్నాడు. మరలా మండోదరి భర్తను చేరి, నాథ, ఇప్పుడైనా నా మాటలు వినండి. కామక్రోధముల వలన కార్యములు నాశనమవుతుంది. బుద్ధి చేత భక్తి చేత రాణించే వారితో విరోధం వలదు. సీతను సమర్పించి క్షమాభిక్షను వేడండి. నీకు తెలియనిది ఏదీయూ లేదు. శ్రీరామచంద్రుడు సాధించిన ఘనకార్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అతడు మధుకైటబులను, కార్తవీర్యార్జునని సంహరించిన విషయంలో లోకవిదితమే కదా. అలనాడు సీతా స్వయంవర సమయంలో జనకుని సభలో జరిగిన అవమానం చాలదా?
దురభిమానములు వలదు. వానరసేనలో ఎంతటి వీరులున్నారో అంగద రాయభారం వలన తెలిసినది కదా అని ధర్మమును ఉపదేశించినది. చివరకు దశకంఠుడు మరణించినాడు. మండోదరి విలాపమును వాల్మీకి ఒక సర్గలో వర్ణించాడు. ఆమె ప్రకృత్వ పటిమ, అలాగే ధర్మాధర్మ పరిజ్ఞానము శ్లాఘనీయములు. తన భర్త కళేబరం మీద పడి రోధించినది. ఓ నాథా, బ్రహ్మ సృష్టిని అంతటినీ వశం చేసుకున్నావు, అష్టదిక్పాలకులను శాసించగలిగినావు. నేను దానవ నాయకుడగు మొయిని యొక్క కుమార్తెననియు, సర్వలోక భయంకరుడగు రావణి భార్యననియు, ఇంద్రజిత్తుకు తల్లిననియు గర్వించాను. కానీ జరిగిందేమిటి? ఎంతో తపస్సంపన్నుడవు, అంతులేని పరాక్రమోపేతుడవు. ఏమి ఫలితము? రామునికి విముఖుడవై కామునికి సుముఖుడవైనావు. నా మాటలు వినలేదు. నీ భుజబలము బుద్ధిబలమును నమ్ముకున్నావు. సీతాదేవి పాతివ్రత్య మహిమచే నీ తపఫలము చాలా వరకు నశించింది. నీవామెను జనస్థానమున బలిమిచే పట్టినప్పుడే ఆమె తపోనలముచే దగ్ధమై ఉండవలసినది. నీ పతనం ఇప్పుడే ప్రారంభమైనది. ఇంకనూ నీ తపఫలము కొంత మిగిలి ఉండునందున సంవత్సర కాలము జీవించి ఉండగలవు. నీ కాలము పరిపక్వమగు వరకు దేవతలందరూ నిన్ను సమీపింప సాహసం చేయలేకపోయారు. నీవు మోహాంధకారమున ఉన్మత్తుడవై నీకు ఆమె వశమగునని భ్రమించి ఇచ్చటకు తెచ్చావు. నీ మూలముగా సీత ఎడబాసిన తన భర్తతో ఇక శాశ్వత సుఖములను అనుభవించును. మన ఇరువురము శాశ్వతముగా దూరమైనావు. నీవు పతివ్రతల భర్తలందరినో చంపావు. ఆ వితంతువుల కన్నీరు మున్నీరై ప్రవహిస్తుంది. పతివ్రతల కన్నీరు ఎప్పటికీ వ్యర్థముగా పోదు. అందులకు కారణభూతురాలైన వారిని నాశనం చేయక విడవదు అను నానుని నీ ఎడల సార్థకమైనదని విలపించినది. మండోదరి సతీధర్మమును చక్కగా నిర్వర్తించిన స్త్రీరత్నము. ఇప్పుడు మరొక పతివ్రత అయిన రుక్మిణీదేవి యొక్క కథను విందాం. శ్రీమన్నారాయణి దేవేరియగు లక్ష్మీదేవియే రుక్మిణి. విదర్భరాజు అయిన భీష్మకుని తనయిగా అవతరించినది. ఆమె దినదిన అభివృద్ధి చెందుతూ శ్రీకృష్ణుని పట్ల ప్రేమను పెంచుకుని అతన్నే వివాహమాడవల్ని ఆరాధించింది. కానీ రుక్మిణి అన్నయ్య అయిన రుక్మి తన స్నేహితుడైన చేదిపుర రాజైన శిశుపాలునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేయాలని ఏర్పాట్లు ప్రారంభించాడు. పాపం, రుక్మిణి ఏమి చేయగలదు? ఆమె సదాచార సాధుశీల, సనాతన ధర్మపరాయణ, నిరంతరం కృష్ణనామస్మరణ చేయసాగింది. తన మనోస్థితిని శ్రీకృష్ణునికి తెలియపరచుటకు ఒక ఉపాయమును ఆమెకు స్ఫురించినది. తమ పురోహితుని ద్వారా శ్రీకృష్ణునికి తన ప్రార్థనను తెలియచేసింది. శ్రీకృష్ణునికి అంతయు తెలుసు కదా. అందువల్ల వార్తను అందుకొనగానే రథంపై విదర్భకు బయలుదేరాడు. ప్రాచీన సాంప్రదాయానుసారం వివాహక్రియకు ముందు, అంటే వివాహానికి ముందు, రుక్మిణీ కళ్యాణము వధువుగా తన పరివారంతో నగర పొలిమేరల్లో ఉండే గౌరీదేవి ఆలయానికి వెళ్ళింది. పూజ అనంతరం రుక్మిణి దేవాలయం నుండి వెలుపలికి వచ్చింది. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు ఆమెకు చేయూతనిచ్చి రథం మీద కూర్చుండబెట్టుకుని మధురకు తరలినాడు. ఈ విషయం ఎరిగిన రుక్మిణి తండ్రి సోదరుడు, బంధువులు, వివాహమునకు విచ్చేసిన రాజులు సైన్యముతో శ్రీకృష్ణుడితో పోరాడారు. కానీ లాభం లేకపోయినది. సోదరుని పరిస్థితి తెలిసి బలరాముడు తమ్మునికి సహాయముగా వచ్చాడు. బలరామకృష్ణులు శత్రువులను ఓడించారు. శిశుపాలుడు పారిపోయినాడు. చేజెక్కిన రుక్మిణికి ప్రార్థించగా దండించి వదిలివేశాడు శ్రీకృష్ణుడు. మధురా నగరమున రుక్మిణీ కళ్యాణం జరిగింది. ఈ రుక్మిణీ కళ్యాణానికి భగవాన్ సత్యసాయిబాబా గారు ఈ విధముగా అంతరార్థం వివరించారు. రుక్మిణి జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. ఈ కళ్యాణం జీవాత్మ పరమాత్మ సందాయకం. పురోహితుని మధ్యవర్తిత్వము వేద ప్రామాణ్యమునకు చిహ్నం.
వధూవరుల ఏకీభావం వేదమంత్రముల మూలమున దృఢపడుతుంది. అంతేకాని ఈనాటి ప్రేమ వివాహం కాదు. రుక్మిణి సాధుశీల. రుక్మిణి శ్రీకృష్ణుని ఇతర సతులను ఎంతగానో ప్రేమించింది. ఆమె నిరహంకారి, అసూయ ఎరుగనది. సత్యభామ తనను ద్వేషించిన రుక్మిణి ఆమె ఎడల కినుక వహించలేదు. రుక్మిణి యొక్క పవిత్రతను, నిర్మల ప్రేమను, భక్తి ప్రపత్తులను తెలియచేసే సంఘటనలు భాగవతంలో ఉన్నాయి. అహంకారంలో సత్యభామ తన బంగారు నగలతో శ్రీకృష్ణుని తోచగలమని భావించింది. అదే తులాభారఘట్టం. కానీ ఫలితం లేకపోయినది. ఆ సమయంలో రుక్మిణిని శరణు వేడింది. సత్య చేతిలోని తులసీదళం త్రాసులో ఉంచింది. పవిత్రమో పుష్పమో ఫలమో తోయమో భక్తి కలిగిన వానికి వసుడొకట సత్యమేని కృష్ణ, నీవి తులసీదళమునకు తొగుదువుగా. కానీ ప్రేమతో భక్తితో రుక్మిణి తులసీదళాన్ని కృష్ణనామస్మరణతో వేసేటప్పటికీ శ్రీకృష్ణుని రూపాన్ని కృష్ణనామం సమంగా తూచింది ఆ తులసీదళం. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణి యొక్క భక్తి ప్రపత్తులే ఈ బంధ విమోచనానికి మూల కారణం అన్నాడు. అహంకారం, అసూయలు హదపతనానికి దారితీస్తాయని గ్రహించిన సత్యభామ రుక్మిణి పాదాలు పట్టుకుని, అక్క, నీ అంతటి భక్తి ప్రపత్తులు నాకు కూడా కలిగేటట్లు దీవించమని ప్రార్థించింది. పరిపూర్ణ భక్తి ప్రేమలకు రుక్మిణి ప్రతిరూపం. ఇప్పుడు ఇంకొక పతివ్రతైన శకుంతల కథను విందాం. బ్రహ్మర్షి పదవికై ఘోర తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు. దేవేంద్రుని ప్రేరణచే మేనక విశ్వామిత్ర మహర్షి తపోభంగం కొరకు భూలోకానికి వచ్చినది. వీరిరువురికి జన్మించిన శిశువే శకుంతల. ఈమె చిన్న బాలిక అన్నమాట. ఈ విధముగా శకుంతల అప్సర అయిన మేనకకు, రాజర్షి అయిన విశ్వామిత్రుడుకు జన్మించిన లోకోత్తర చరిత. అపురూప లావణ్య సమేత స్వర్గ మర్త్యలోకముల సౌందర్యము, తేజస్సు ఆమెలో పరిపూర్ణంగా భాషించాయి. అంటే స్వర్గలోకంలోనూ భూలోకంలోనూ సౌందర్యం రెండు ఈమెలో కనిపిస్తాయి అన్నమాట. శకుంతల పుట్టిన క్షణంలోనే విరక్తుడైన విశ్వామిత్రుడు ఆమెను వదిలేశాడు. మేనక కూడా దేవలోకానికి వెళ్ళిపోయినది. పక్షులచే రక్షించబడుతున్న ఆ పసికందును కరుణార్ధహృదయుడు కణ్వ మహర్షి చూసి పక్షులచే రక్షించబడినందున శకుంతల అని నామకరణం చేసి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి శకుంతలను ఎంతో గారాబంగా పెంచాడు. ఆశ్రమ విధి నిర్వహణలో శకుంతల ఎంతో శ్రద్ధ కనపరిచేది. ఒకనాడు అస్తినాపుర చక్రవర్తి పురువంశ తిలకుడు మహాపరాక్రమశాలి అయిన దుష్యంత మహారాజు వేటకై అరణ్యంలో బహుదూరం ప్రయాణం చేశాడు. అది కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతమని తెలుసుకుని ఆశ్రమంలో ఆ మహనీయును దర్శించాలనే అభిలాషతో ఆశ్రమం చేరాడు. లోకోత్తర సౌందర్యశీలి సహజ లావణ్యవతి అయిన శకుంతలను చూశాడు. ఆమె యందు ప్రేమానురాగాలు ఏర్పడినవి. ఆశ్రమమున కణ్వ మహర్షి లేనందువల్ల శకుంతలయే ఆశ్రమ నియమానుసారము దుష్యంతునకు అతిథి సత్కారం చేసింది. దుష్యంతుడు శకుంతల యొక్క జన్మవృత్తాంతం తెలుసుకుని తనను పరిచయం చేసుకుని గాంధర్య విధిని వివాహం చేసుకోమని కోరాడు. తండ్రి ఆశ్రమములో లేనందున శకుంతల కొంత సందేహించినా నాకు జన్మించే కుమారుణ్ణి అస్తినాపుర రాజ్యాభిషిక్తునిగా చేయునట్లు వాగ్దానం చేస్తే వివాహానికి సమ్మతిస్తానని పలికింది శకుంతల. దుష్యంతుడు సంతోషించి ఆ విధంగా వాగ్దానం చేశాడు. శకుంతలను వివాహం చేసుకుని దుష్యంతుడు రాజధానికి తిరిగి వెళ్తూ కణ్వ మహర్షి అనుమతితో శకుంతలను అంతఃపురానికి రప్పించుకొనుటకు తగిన ఏర్పాట్లు చేస్తానని విశ్వసనీయంగా చెప్పి నిష్క్రమించాడు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కణ్వ మహర్షి ఆజ్ఞ లేకనే వివాహం చేసుకున్న శకుంతల భయగ్రస్తురాలైనది. కానీ కణ్వ మహర్షి శకుంతల వివాహ విషయం గ్రహించి ఆమె చేసిన కార్యం ధర్మసమ్మతమేనని పలికి ఆమెను ఒక వరం కోరుకోమన్నాడు.
అప్పుడు శకుంతల, తండ్రి, వంశకర్త, దీర్ఘాయుష్మంతుడు, ధర్మబుద్ధి తత్పరుడైన పుత్రుణ్ణి ప్రసాదించండి అని అర్థించింది. కొంతకాలానికి శకుంతలకు సర్వచక్రవర్తి లక్షణ సంయుక్తుడైన కుమారుడు జన్మించాడు. పసితనంలోనే క్రూర మృగాలను సహితం మచ్చిక చేసుకుని ఆటలాడుకునే ఆ బాలునికి సర్వధమనుడు అని నామకరణం చేశారు. కణ్వ మహర్షి పుత్రునితో తన పుత్రికను దుష్యంతుని వద్దకు కొందరు శిష్యులను తోడిప్పించాడు. సామంత మంత్రి పురోహితులతో కూడిన మహాసభలో దుష్యంతుని సమక్షంలో నిలిచింది పుత్రునితో సహా శకుంతల. దుష్యంతుడు శకుంతలను గుర్తించినట్లు నటించాడు. శకుంతల దుఃఖితురాలైనది. అయినప్పటికీ దుష్యంతుని అసత్య భాషణకు రోషావేశంతో చెలించిపోయినది. దుష్యంతునకు తనకు జరిగిన వివాహ వృత్తాంతము, తన పుత్రుని యువరాజ్యాభిషక్తుని చేస్తానని ఇచ్చిన వాగ్దానము ఎన్నో గుర్తు చేసింది. దుష్యంతుడు, నీవెవరో నాకు తెలియదు, అనుచితమైన మాటలు పలకనేలా అన్నాడు. శకుంతల ధైర్యం తెచ్చుకుని, పంచభూతాల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా నాడు నా కుమారుణ్ణి యువరాజుని చేస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు వివాహ ప్రసక్తే విస్మయించావు. ఇది న్యాయం కాదు అన్నది. సతియును గుణవతియును ప్రజావతియును వ్రతమునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి జూచునతి దుర్మతి కిహంబురము గలదే అని ప్రశ్నించిందంటే, భార్యను నిరాకరించుట ధర్మం కాదు. భార్య అంటే ఎవరు? ధర్మార్థ కామ సాధనకు పకారంబు అంటే గృహనీతి విద్యకు గృహము, విమల చారిత్ర శిక్షకాచార్యకంబు, అన్వయస్థితికి మూలంబు, సద్గతికి ఊట, గౌరవంబున కేకారణంబు, ఉన్నత స్థిర గుణములకు ఆకారము, హృదయ సంతోషమునకు సంజనకము. అటువంటి అర్ధాంగిని నీ పుత్రునకు తల్లి అయిన నన్ను స్వీకరించు అని పలికి సత్యభాషణము యొక్క మహత్యాన్ని తెలియచేస్తూ, సత్యం నాస్తి పరోధర్మ అని ఆ సభాస్థలలో ఎలుగెత్తి వక్కాణించింది. ఆత్మాభిమానంతో శకుంతల క్షత్రవరుడైన విశ్వామిత్రునకు, పవిత్రురాలైన మేనకకు పుత్రికనైన నేను అసత్యాన్ని ఎందుకు పలుకుతాను? నేను ఇంత ధర్మతరనే అని ప్రశ్నించింది. ఇన్ని మాటలు విన్నప్పటికీ దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి నిరాకరించి తిరిగి ఆశ్రమానికి వెళ్ళమని పలికాడు. ఆ సమయంలో శకుంతల తన దుస్థితిని తలుచుకుని పుట్టిన క్షణంలోనే తల్లిదండ్రులను వదిలివేశారు. ఇప్పుడు పతి చేత విడవబడ్డాను, దైవ సంకల్పం ఈ రీతిగా ఉంది అని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ కుమారునితో వెనుదిరిగింది. ఆ సమయంలో ఒక దివ్యవాణి, శకుంతల మహాపతివ్రత సాధ్వి, ఓ రాజా, శకుంతల చెప్పినది నిజము. ఈమె నీ భార్య, ఇతడు నీ పుత్రుడు, వారిని స్వీకరించు అని పలికింది. సభాసదులందరూ ఆశ్చర్యభరితులైనారు. అప్పుడు దుష్యంతుడు, దేవతలు కూడా శకుంతల యొక్క పతివ్రత ధర్మాన్ని ప్రశంసించారు. నేను ఈమెను వివాహం చేసుకున్న మాట సత్యమే, అయితే లోకోపవాద భీతి చేత ఎరుగునట్లు నటించాను. ఆకాశవాణి ఇప్పుడు అందరికీ తెలియనట్లు పలికింది కాబట్టి నేను వీరిరువురిని స్వీకరిస్తాను అన్నాడు. శకుంతలకిచ్చిన మాట ప్రకారం దుష్యంతుడు సర్వధమనుని అంటే భరతుణ్ణి యువరాజ్య పట్టాభిషిక్తుని చేశాడు. విన్నారు కదండి. మరొక పతివ్రతల యొక్క కథలతో మరలా రేపటి భాగంలో కలుద్దాం. పతివ్రతల కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.